హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం డెవిల్ ఇన్ ద యాడ్ ఉమెన్ ఇన్ ద యాడ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. జస్ట్ ఇమాజిన్, మీరు మీ ఇంట్లో పీస్ఫుల్గా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే సడన్గా మీ ఇంటి ముందు ఒక దెయ్యం చైర్ వేసుకుని కూర్చుంటే ఏం చేస్తారు? ఇక చుట్టుపక్కల అసలు వేరే హౌస్లు కూడా ఏం ఉండవు, మీ ఒక్క హౌసే ఉంది. దెన్ వాట్ డూ యూ డూ? ఈరోజు మనం అలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీనే చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే రమోనా నిద్ర నుండి మేల్కొని చనిపోయిన తన భర్త డేవిడ్ వీడియోని చూస్తుంటది. ఆ వీడియోలో డేవిడ్, ఈరోజు ఒక మంచి డ్రీమ్ వచ్చింది, మనం ఒక హౌస్ కట్టుకున్నాం, గార్డెన్ అంతా నీకు నచ్చిన పూలతో నిండిపోయింది, ఆ హౌస్కి ఒక మంచి పేరు పెట్టని రమోనాని అడుగుతాడు. దానికి రమోనా ప్రతి హౌస్కి పేరు పెట్టాల్సిన అవసరమే ఉందని అంటది. తను ఆ వీడియోని మళ్ళీ చూస్తుండగా రమోనా కొడుకు టైలర్ రూమ్లోకి వచ్చి రమోనాని పిలుస్తాడు. తను పలకకపోవడంతో కర్టెన్స్ ఓపెన్ చేసి పవర్ పోయింది, ఒకసారి ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కాల్ చేయమని చెప్తాడు. బట్ రమోనా సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో టైలర్ ఫ్రస్ట్రేటెడ్గా వెళ్ళిపోతాడు. డేవిడ్ చనిపోయినప్పటి నుంచి రమోనా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అందువల్ల టైలర్కి ఆమె మీద చాలా కోపం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక కార్ యాక్సిడెంట్లో డేవిడ్ చనిపోతాడు. ఆ యాక్సిడెంట్లోనే రమోనా కాళ్ళు కూడా డ్యామేజ్ అవుతాయి. రమోనాకి 2 పిల్లలుంటారు, ఒకరు టైలర్, మరొకరు యానీ అనే పాప. వీళ్ళ దగ్గర చార్లీ అనే ఒక డాగ్ కూడా ఉంటుంది. కట్ చేస్తే అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. ఆ టైంలో చార్లీ వామిటింగ్ చేసుకోవడంతో టైలర్ అండ్ యానీ దాన్ని క్లీన్ చేస్తారు. అప్పుడు టైలర్ రమోనాతో, మన యార్డ్లో ఎవరో విచిత్రంగా కూర్చుని ఉన్నారని చెప్తాడు. రమోనా వెళ్ళి చూస్తే ఒక ఆమె బ్లాక్ క్లాత్ కప్పుకొని యార్డ్లో కూర్చుని ఉంటుంది. నిజానికి తనొక గోస్ట్. వీళ్ళకి మాత్రం ఆ విషయం తెలియదు. ఆమె అలా కూర్చుని ఉండడం చూసి ముగ్గురు బాగా భయపడిపోతారు. చుట్టూ వేరే హౌస్లు కూడా ఏమీ ఉండవు. యానీ బాగా భయపడిపోతుంటే టైలర్ ఇంకా భయపడుతుంటాడు. అప్పుడు రమోనా, నీ చెల్లిని భయపెట్టొద్దని టైలర్కి చెప్తుంది. వీళ్ళెవరికన్నా ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్స్లో ఛార్జింగ్ కూడా ఉండదు, ఇంట్లో పవర్ కూడా ఉండదు. పిల్లలు బాగా భయపడిపోతుండడంతో అసలు అక్కడ కూర్చుని ఉన్నది ఎవరో కనుక్కుందామని రమోనా ఇంటి నుండి బయటకు వస్తుంది. తను ఆమె దగ్గరికి వెళ్ళి, అసలు మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతుంటే ఆ గోస్ట్ ఏం సమాధానం ఇవ్వదు. రమోనా ఆ గోస్ట్కి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి, అసలు మీరెవరు, మీకేమైనా దెబ్బలు తగిలాయా లేక తప్పిపోయి ఇలా వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు ఆ గోస్ట్, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చారని అంటది. రమోనాకి కొంచెం భయం వేసి, ఇంకా సేపట్లో నా భర్త వస్తాడు, ఈలోపు మీరు వెళ్ళిపోతే మీకే మంచిదని అంటది. అప్పుడు ఆ గోస్ట్ రమోనాతో, నీ హస్బెండ్ వస్తాడా, అతను ఎప్పటికీ తిరిగి రాడు, కార్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు కదా, ఆ యాక్సిడెంట్లోనేగా నీకు కాళ్ళు పోయాయని అంటది. అండ్ ఆ గోస్ట్ అప్పుడు తన చేతుల్ని బయటకు పెడుతుంది. దాని చేతులంతా రక్తంతో తడిసిపోయి ఉండడం చూసి రమోనా బాగా భయపడుతుంది. అప్పుడు ఆ గోస్ట్ రమోనాతో, మీ పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటారని అంటది. రమోనాకి భయం వేసి, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను, ఇప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటుంది. దానికి ఆ గోస్ట్, నువ్వే కదా నన్ను రమ్మని పిలిచావు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని అంటది. ఇక రమోనాకి బాగా భయం వేసి వెంటనే షెడ్లో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి సెల్కి ఛార్జింగ్ పెడదాం అనుకుంటుంది. బట్ కార్ కూడా డెడ్ అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో చార్లీ గోస్ట్ వైపు చూస్తూ బాగా అరుస్తుంటాడు. ఇక ఆ గోస్ట్ తన చేతుల్ని చాపి వాటి నీడతో చార్లీని చంపేస్తుంది. బట్ రమోనా చార్లీ చనిపోవడాన్ని గమనించదు. ఆ గోస్ట్ తనని తన పిల్లల్ని ఏమైనా చేస్తుందేమో అని రమోనా భయపడుతూ ఇంట్లోకి వస్తుంది. ఆమెవరు, అక్కడ ఎందుకు కూర్చొనుందని టైలర్ రమోనాని అడుగుతాడు. కానీ అక్కడ జరిగిన విషయం చెప్పి పిల్లల్ని భయపెట్టడం ఎందుకని ఆమె జస్ట్ ఒక నర్సింగ్ హోమ్ నుండి తప్పిపోయి వచ్చినట్టుందని చెప్తుంది. రాత్రి వరకు పవర్ రాకపోతే ప్రాబ్లం అని రమోనా కార్లో నుంచి ఒక టార్చ్ లైట్ తీసుకుని వస్తుంది. పిల్లల మూడ్ని మార్చడం కోసం ఐస్ క్రీమ్ తినడానికి పిలుస్తుంది. యానీ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తుంది. బట్ టైలర్ మాత్రం ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లకుండా ఆమె వైపే చూస్తుంటాడు. అప్పుడు టైలర్, అక్కడ కూర్చున్న ఆమె వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, మనం డాడ్ గన్ని తీసుకెళ్లి ఆమెను బెదిరిద్దాం, అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోద్దని అంటాడు. కానీ రమోనా టైలర్ని అరిచి నీ రూమ్లోకి వెళ్ళమని అంటది. డేవిడ్ చనిపోయినప్పటి నుంచి రమోనా అంత బాధ్యతగా ఉండదు కదా, అందువల్ల టైలర్కి తన మదర్ మీద అంత గౌరవం ఉండదు. చెప్పిన మాట కూడా వినడు. సో అక్కడి నుంచి కదలకుండా అలానే ఉంటాడు. రమోనాకి బాగా కోపం వచ్చి కాఫీ కప్ని పగలగొట్టి వాడిని గట్టిగా అరుస్తుంది. ఇక టైలర్ పక్క రూమ్లోకి వెళ్ళి కిటికీ దగ్గర ఒక చైర్ వేసుకుని ఆమె వైపే చూస్తుంటాడు. కొంత సమయం గడిచిన తర్వాత ఆ కుర్చీలో కూర్చుని ఉన్న గోస్ట్ ఇంటికి కొంచెం దగ్గరగా వచ్చి కూర్చుంటది. యానీ అది గమనించి తన మదర్ దగ్గరికి వెళ్ళి, యార్డ్లో కూర్చున్నామే కొంచెం ముందుకు వచ్చి కూర్చుందని చెప్తుంది. నిజంగానే ముందుకు వచ్చి కూర్చుందాన్ని చూస్తే ఆ దెయ్యం కొంచెం ముందుకు వచ్చి ఉంటుంది. అసలు ఎవర్రా బాబు, ఏమే మమ్మల్ని ఎలా భయపెడుతుందని వాళ్ళు బాగా టెన్షన్ పడతారు. వాళ్ళు ఆమెను గమనిస్తూ అక్కడే కూర్చుంటారు. టైలర్ కాసేపటికి నిద్రపోతాడు. ఈమెతో ప్రాబ్లం వచ్చేలా ఉంది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ఆమెతో మాట్లాడదామని రమోనా బయటకు వస్తుంది. కానీ తనకి బయట చార్లీ కనిపించదు. దాని చైన్ మట్టిలో కూరుకుపోయి ఉంటుంది. సో ఆ గోస్ట్ చార్లీని చంపేసిందని రమోనాకి అర్థమవుతుంది. వీళ్ళుంటున్నది ఫామ్ హౌస్ లాంటిదన్నమాట. పక్కపక్కనే నైబర్స్ కూడా ఉండరు, కొంచెం దూరంలో ఉంటారు. కాసేపు అయ్యాక టైలర్ రమోనాతో, నేను కారులో వెళ్ళి మన నైబర్స్కి విషయం చెప్పి మనకు సహాయం చేయడానికి తీసుకుని రానా అని అంటాడు. బట్ ఆ కారు పనిచేయట్లేదనే విషయం తెలిస్తే కంగారు పడతారని, నీ ఏజ్ చాలా తక్కువ కదా, నువ్వు కార్ డ్రైవ్ చేయకూడదని రమోనా టైలర్తో అంటది.
అలా అయితే నేను నడుచుకుంటూ వెళ్ళొస్తానని అంటాడు. రమోనా దానికి కూడా ఒప్పుకోదు. ఏంటి ఈమె ఏం ప్లాన్ చెప్పినా కూడా వద్దు అని అంటదని టైలర్కి బాగా కోపం వచ్చి రమోనాని బూతు మాట తిడతాడు. రమోనాకి చాలా కోపం వచ్చి టైలర్ ఆడుకుంటున్న బాల్ని బయటకు విసిరేసి టైలర్ మీద చాలా కోపడుతుంది. అండ్ యానీ లెటర్స్ సరిగా రాయట్లేదని, నీకెన్నిసార్లు సరిగా రాయమని చెప్పాలని తన మీద కూడా కోపడుతుంది. కాసేపటికి రమోనా కూడా కూల్ అయ్యి యానీని అలా అరిచినందుకు సారీ చెప్పి తనని ఎత్తుకుంటుంది. వితిన్ సెకండ్స్లోనే రమోనా కత్తి తీసుకుని యానీని పొడి చేస్తుంది. కానీ అదంతా నిజం కాదు. ఆ దెయ్యం వల్ల రమోనా అద్దంలో అలా చూస్తుంది. రియాలిటీలో రమోనా చేతిలో యానీ ఉండదు, పిల్లో ఉంటుంది. బట్ ఆ పిల్లోకి రమోనా కత్తి కూర్చుంటుంది. నిజం చెప్పాలంటే రమోనా కాసేపు ఆ దెయ్యం మాయలోకి వెళ్తుంది. నేనేంటి ఇలా చేశానని రమోనా షాక్ అవుతుంది. అదే సమయంలో యానీ గట్టిగా అరవడంతో తనకేమైందో అని ఇద్దరూ వెంటనే తన దగ్గరికి వెళ్తారు. వాటర్ కోసం వెళ్ళిన యానీకి రమోనా ఇంతకుముందు పగలగొట్టిన కాఫీ కప్ ముక్కలు గుచ్చుకొని గాయమవుతుంది. రమోనా యానీని వేరే రూమ్లోకి తీసుకెళ్లి బ్యాండేజ్ వేస్తుంటుంది. ఇదే కరెక్ట్ టైం అని టైలర్ ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. వాడు చార్లీ కోసం వెతుకుతాడు కానీ అది వాడికి కనిపించదు. షెడ్లోకి వెళ్ళి కార్ స్టార్ట్ చేయాలని చూస్తాడు. బట్ అది స్టార్ట్ అవ్వదు. వాడు కార్ స్టార్ట్ చేస్తూ కుర్చీలో కూర్చున్న గోస్ట్ వైపు చూస్తుంటాడు. బట్ ఆ గోస్ట్ అక్కడి నుంచి మాయమై షెడ్ దగ్గరికి వస్తుంది. అది అక్కడికి రావడం వల్ల టైలర్కి బాగా భయం వేస్తుంది. అది తన మీద అటాక్ చేయడానికి వస్తుందేమో అని టైలర్ రాడ్తో రెడీగా ఉంటాడు. ఒక మిర్రర్లో ఆ గోస్ట్ తన మీద అటాక్ చేయడానికి వస్తున్నట్టు టైలర్కి కనిపించి బాగా భయపడిపోతాడు. అండ్ ఆ గోస్ట్ షెడ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వాడు దాని నీడను చూస్తూ గోస్ట్ మీద అటాక్ చేయడానికి బయటకు వస్తాడు. బట్ ఈసారి షెడ్ దగ్గరికి వచ్చింది గోస్ట్ కాదు, రమోనా. అసలు ఇంట్లో నుంచి బయటకెందుకు వచ్చావని ఆమె వాణ్ణి అరిచి ఇంట్లోకి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు టైలర్ రమోనాతో, నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నావు, ఇక్కడ ఏదో జరుగుతోంది, చార్లీ చనిపోయింది, కారు కూడా స్టార్ట్ అవ్వట్లేదు, ఆ చైర్లో కూర్చున్న ఆమె గురించి కూడా నువ్వు అబద్ధం చెప్పావు, ఆమె ఎవరో నీకు తెలుసు అనుకుంటా, అయినా నువ్వు ఎందుకు ఇలా పిచ్చిదానిలా బిహేవ్ చేస్తున్నావని అంటాడు. ఆ మాటలకి రమోనాకి బాగా కోపం వచ్చి టైలర్ మీద ఒక బాస్కెట్ని విసిరేస్తుంది. అప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి రమోనా బిహేవియర్తో టైలర్ విసిగిపోయి ఉంటాడు. వాడికి రమోనా మాటలు వినకూడదని ఆ దెయ్యం సంగతి తనే ముగించాలని ఫిక్స్ అవుతాడు. పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి తన డాడ్ గన్ని తీసుకుంటాడు. దాంట్లో ఒక బుల్లెట్ ఆల్రెడీ లోడ్ చేసి ఉంటుంది. మిగిలిన బుల్లెట్స్ అసలు ఉండవు. టైలర్ తన మదర్ని ఒక రూమ్లో బంధించేసి, అమ్మ డోర్ కొట్టినా సరే నువ్వు డోర్ తీయొద్దు, లోపలే ఉండని తన సిస్టర్కి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఆ గోస్ట్ అప్పటికే ఇంటికి ఇంకొంచెం దగ్గరగా వచ్చి కూర్చుంటుంది. టైలర్కి అది గోస్ట్ అని తెలియదు, ఎవరో ఒక ఆమె కూర్చొని ఉందని అనుకుంటాడు. టైలర్ ఆ గోస్ట్తో, నువ్వేగా నా డాగ్ చార్లీని చంపేశావు, ఇక్కడ నుంచి 10 సెకండ్స్లో వెళ్ళకపోతే నేను నిన్ను షూట్ చేసి చంపేస్తానని అంటాడు. ఆ గోస్ట్ సైలెంట్గా కూర్చుని ఉండడంతో, నేనేం జోక్ చేయట్లేదు, ఖచ్చితంగా షూట్ చేస్తానని అంటాడు. ఇక అది పైకి లేచి తన ముసుగుని తీసేసి, మీ నాన్న చనిపోయిన రోజు గురించి మీ అమ్మ నీకు మొత్తం అబద్ధమే చెప్పిందని అంటది. ఈలోగా రమోనా యానీని డోర్ తీయమని బతిమలాడడంతో తను డోర్ ఓపెన్ చేస్తుంది. టైలర్ ఇంట్లోకి వచ్చి అసలు నాన్న ఎలా చనిపోయాడు నిజం చెప్పమని రమోనాని అడుగుతాడు. ఇప్పుడు స్టోరీ కొన్ని రోజులు వెనక్కి వెళ్తుంది. డేవిడ్ రమోనా అండ్ పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటాడు. బట్ రమోనా మాత్రం ఇంట్లో పనులు చేస్తూ తన లైఫ్తో విసిగిపోయి డేవిడ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలనే సిచ్యువేషన్కి వస్తుంది. అది తెలిసి డేవిడ్ చాలా బాధపడతాడు. ఇద్దరూ డిన్నర్ ముగించుకుని ఇంటికి వస్తుండగా రమోనా కార్ని డ్రైవ్ చేస్తుంటుంది. అప్పుడు తనకి మిర్రర్లో ఒక గోస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంటి ముందు ఒక గోస్ట్ ఉంది కదా, ఈ గోస్టే ఆ గోస్ట్ అన్నమాట. రమోనా దానివైపు చూస్తుండగా వాళ్ళ కార్కి పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లోనే డేవిడ్ చనిపోతాడు. కానీ రమోనా పిల్లలకి యాక్సిడెంట్ జరిగిన రోజు మీ నాన్నే కార్ని డ్రైవ్ చేశాడని అబద్ధం చెప్తుంది. ఇప్పుడు ఈ నిజం తెలిసి పిల్లలిద్దరూ బాధపడతారు. కట్ చేస్తే ఆ గోస్ట్ ఇంట్లోకి వచ్చి యానీ మీద అటాక్ చేస్తుంది. గోస్ట్ నీడ రూపంలో వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. యానీ గట్టిగా అరవడంతో టైలర్ అండ్ రమోనా వచ్చి ఇంటి కిటికీలని కర్టన్స్ని మూసేసి యానీని సేవ్ చేస్తారు. కానీ ఏదో ఒక సందులో నుంచి ఆ గోస్ట్ నీడ ఇంట్లోకి వచ్చి అటాక్ చేస్తుంటుంది. అందువల్ల ముగ్గురు రూఫ్ స్పేస్ మీదకి వెళ్తారు. పైకి వెళ్ళగానే అక్కడున్న విండో నుంచి గోస్ట్ నీడ లోపలికి ఎంటర్ అయ్యి యానీని లాక్కెళ్ళిపోతుంటుంది. టైలర్ వెంటనే విండోని క్లోజ్ చేసేసి యానీని కాపాడతాడు. దాని నుండి ఎలా బయటపడాలో తెలియక ముగ్గురు భయంతో చీకట్లో దాక్కుని ఉంటారు. ఆ గోస్ట్ వీళ్ళున్న దగ్గరికి వచ్చి అటాక్ చేస్తుంది. ఆ గోస్ట్ టైలర్ అండ్ రమోనాని కొట్టిపడేసి యానీ దగ్గరికి వెళ్ళి నేను నిన్నేం చేయను అని యానీతో మాయమైపోతుంది. ఆ గోస్ట్ యానీలా టార్చ్ వేస్తూ రమోనాని పిలుస్తుండడంతో అది యానీ అని ఇద్దరు యానీ కోసం వెళ్తారు. అప్పుడు టైలర్ రమోనాకి డేవిడ్ యొక్క లైటర్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. యానీని వెతకడం కోసం రమోనా ఒకవైపు టైలర్ ఒకవైపు వెళ్తారు. అప్పుడు ఆ దెయ్యం రమోనాని ఒక స్ట్రేంజ్ పాత్లో తీసుకుని వెళ్తుంది. తను అలా వెళ్తూ అద్దంలో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు రమోనాకి డేవిడ్ కనిపిస్తాడు. మూవీ స్టార్టింగ్లో డేవిడ్ వీడియోని చూశాం కదా, సేమ్ ఆ వీడియోలో డేవిడ్ హౌస్ గురించి ఎలా మాట్లాడతాడో ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. రమోనా డేవిడ్ని హగ్ చేసుకుని బాగా బాధపడుతుంది.
బట్ తనకెందుకో డౌట్ వచ్చి రూమ్ అంతా చూస్తే ప్రతిదీ ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. నిజానికి ఇదంతా ఆ దెయ్యం చేస్తున్న మాయ. ఆ విషయం రమోనాకి అర్థమయ్యేలోపే డేవిడ్ రమోనా తలకి ముసుగేసి చంపబోతాడు. కట్ చేస్తే రమోనా ఇంటి బయట చైర్లో నల్ల ముసుగులో కూర్చుని ఉంటుంది. అసలు తను అక్కడికి ఎలా వచ్చానని రమోనాకి ఏం అర్థం కాదు. నిజం చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ నుండి ఇంటి ముందు ముసుగు వేసుకుని కూర్చుంది ఎవరో కాదు, రమోనానే. కాకపోతే ఆమె ఈవిల్ ఫామ్లో ఉంటుంది. అండ్ వీళ్ళ ముగ్గురికి కూడా వేరే రూపంలో కనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్లో జరిగినవన్నీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. రమోనా ఇంట్లో నుండి బయటకు రావడం, తనని క్వశ్చన్ చేయడం అలా అన్నీ జరుగుతుండడంతో ముసుగులో ఉన్న రమోనా షాక్ అవుతుంది. కట్ చేస్తే రమోనా బెడ్రూమ్లో తన ఒడిలో పాపతో స్పృహలోకి వస్తుంది. యానీకి ఏం కాలేదని రమోనాకి అర్థం అవడంతో వెంటనే తనని టైలర్కి ఇచ్చి ఇద్దరిని వెళ్ళి దాక్కోమని చెప్తుంది. ఆ గోస్ట్ రమోనా ఉన్న రూమ్లోకి రావడంతో రమోనా గన్ని ఆ గోస్ట్కి గురిపెట్టి అసలు నువ్వెవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నావని అంటది. ఆ గోస్ట్ రమోనాతో, నువ్వు ప్రతిరోజు ఉదయం నాకు స్ట్రెంత్ ఇవ్వు అని అనుకుంటూ ఉంటావు కదా, ఇంట్లో ఉన్న బుల్లెట్స్ మొత్తం పడేసి ఒక్క బుల్లెట్ మాత్రమే గన్లో ఉంచావు, దాని అర్థం నువ్వు చనిపోవడానికి స్ట్రెంత్ కావాలనే కదా, అందుకని నీకు హెల్ప్ చేయడానికే నేను వచ్చానని అంటది. నేను చనిపోతే నా పిల్లలు బాగానే ఉంటారా అని రమోనా గోస్ట్ని అడగడంతో ఆ గోస్ట్ గోడ మీద ఉన్న పిల్లల ఫొటోస్ని వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటారో అలా మార్చి చూపిస్తుంది. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అయినట్టు రమోనాకి కనిపించడంతో రమోనా చనిపోవాలని డిసైడ్ అవుతుంది. సరే నేను చనిపోతాను, కానీ పిల్లలకి గుడ్ బై చెప్పి వస్తానని గోస్ట్తో చెప్పి బయటకు వస్తుంది. తను పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే ఇక్కడి నుండి పారిపోయి ఎవరినైనా సహాయానికి తీసుకుని రండి అని చెప్పి పంపించేస్తుంది. నువ్వు ఒక్కదానివే ఉండకు అని యానీ తన పెంగ్విన్ బొమ్మని రమోనాకి ఇస్తుంది. పిల్లలు వెళ్ళిపోగానే రమోనా షెడ్లోకి వెళ్తుంది. ఆ గోస్ట్ రమోనా గడ్డం కింద గన్ పెట్టి ఆ తరువాత తను కూడా రమోనా బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇక రమోనా చనిపోవాలని షూట్ చేసుకోబోతుండగా యానీ ఇచ్చిన పెంగ్విన్ బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు రమోనా తన మనసు మార్చుకుని సూసైడ్ చేసుకోకుండా షెడ్లో నుంచి బయటకు వస్తుంది. అదే సమయంలో పిల్లలు కూడా తిరిగి వచ్చి రమోనాని హక్ చేసుకుంటారు. వాళ్ళ డాగ్ చార్లీ కూడా తిరిగి వచ్చేస్తుంది. ఈసారి ఆ గోస్ట్ కానీ తిరిగి వస్తే దాన్ని చంపేయాలని రమోనా డిసైడ్ అవుతుంది. ఫస్ట్లో డేవిడ్ ఇంటికి పేరు పెట్టమని చెప్పాడు కదా, ఇప్పుడు రమోనా ఆ ఇంటికి ఐరిస్ హెవెన్ అనే నేమ్ బోర్డ్ని తగిలిస్తుంది. మూవీ లాస్ట్లో హ్యాపీ ఎండింగ్ అయితే అది గోస్ట్ మూవీ ఎందుకు అవుతుంది? మనకి రమోనా వేసిన ఒక పెయింటింగ్ని చూపిస్తారు. దాని మీద రమోనా పేరు ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిజానికి రమోనా చనిపోతుంది, బట్ ఆ విషయం తనకు అర్థమవదు. ఇంతకుముందు దెయ్యం మాయ వల్ల అద్దంలో నుంచి బయటకు వచ్చి డేవిడ్ దగ్గరికి వెళ్ళింది కదా, సేమ్ అలానే తను చనిపోయి తన ఫ్యాంటసీ ప్రపంచంలోకి వచ్చేసి తను బ్రతికే ఉన్నట్టు, పిల్లలు తిరిగి తన దగ్గరికి వచ్చినట్టు అనుకుంటుంది. ఇక ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.